ఏం నేరం చేశావని ఇన్ని పరీక్షలు పెడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ పరీక్షలు దాటడానికి కావలసిన బలం నువ్వే ఇస్తావని నమ్ముతున్నాను. రాహుల్ ఈరోజు మొదటి రోజు తన కొత్త ఉద్యోగానికి వెళ్తున్నాడు. అక్కడంతా సవ్యంగా జరగాలని, మున్ముందు రాహుల్ అంచెలంచెలుగా ఎదగాలని దీవించు తండ్రి. అలాగే రాజీవ్, శ్రీకర్లు కూడా అతి త్వరలో ఉద్యోగాలు సంపాదించేలా కరుణించు తండ్రి. రాహుల్, సమయానికి వచ్చావు. హారత్ తీసుకో. సరే అమ్మా. అమ్మా, ఈరోజు నేను మొదటిసారి నా కొత్త జాబ్కి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించమ్మా. విజయ్ వస్తూ అంతా సవ్యంగానే జరుగుతుందన్నా. అమ్మా, నేను శ్రీకర్ కూడా జాబ్ కోసం బయటకు వెళ్తున్నాం. మమ్మల్ని కూడా ఆశీర్వదించమ్మా. విజయ్ వస్తూ విజయ్ వస్తూ హారత్ తీసుకోండి. నాన్న, మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. రే, పర్వాలేదులేరా. ఇదిగో, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటాను. అది చాలు. అదే నా ఆశీర్వాదం కూడా. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే నాన్న. వెళ్ళండ్రా. హే అభి, ఆగు. నీకు మనుషుల్ని మోసం చేయడం, కుటుంబానికి ద్రోహం చేయడం ఇలాంటివి మాత్రమే తెలుసా? ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో నీకసలు తెలీదా? ఇట్రా. ఇప్పుడేమైందక్క? చెప్పక్క, ఇప్పుడేమైంది? శుభమా అని రాహుల్ కొత్త జాబ్కి వెళ్తూ ఉంటే నీ మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకుని ఎదురొస్తావెందుకు? అమ్మా లలిత, ఏంటమ్మా మాటలు? అభి ఏమి పరాయి మనిషి కాదు, నీ తోటి కోడలు. ఈ కుటుంబానికి నువ్వు ఎలాగైతే కోడలువో తను కూడా అలాగే ఈ కుటుంబానికి కోడలు. కుటుంబ సభ్యులతో ఎలా నడుచుకోవాలో కూడా నీకు నేర్పించాలా అమ్మా? అది కాదు పెదనాన్న. మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఎదురొస్తే మంచి జరుగుతుంది. కానీ ద్రోహం తలపెట్టే వాళ్ళు ఎదురొస్తే జరగాల్సిన మంచి కూడా చల్లగా జారుకొని వెళ్ళిపోతుంది.